మీనరాశి పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు. వీరికి ఈ వారం కొంత మానసిక ఇబ్బందులు ఏర్పడడానికి, శారీరకమైనటువంటి కష్టములు కలగడానికి అవకాశం ఉన్నది. మానసిక విచారము, రోగము, శారీరక శ్రమ పెరగడము మరియు చేసినటువంటి పనులలో వృద్ధి కనబడకపోవడం వలన చింతకు గురి అవుతూ ఉంటారు. ఏలినాటి శని ప్రభావ కారణము చేత మీనరాశి వారికి కార్యాలు తలపెట్టేటప్పుడు అపజయాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా శని యొక్క అనుగ్రహము చేత కొంతవరకు వీరు మంచి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. మీనరాశి వారికి అపకారం చేయదలిచినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నిజాయితీగా నీతి నియమ ధర్మాలను పాటించినటువంటి వారిని శని భగవానుడు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ద్వాదశ స్థానంలో రాహు సంచారం వలన ధన నష్టం జరగడానికి, పశు నష్టం జరగడానికి మరియు కార్యాలయాల్లో అపజయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధమైనటువంటి రోగములు ఏర్పడడానికి, కర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు చిన్నపాటి ప్రమాదాలకు కూడా గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాత మాత్రమే ప్రయాణాలు చేయడం, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో శ్రద్ధ వహించడం అనేటటువంటిది ఈ వారం ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. రవి యొక్క నవమస్థాన సంచారం వలన అపకీర్తిని మూటగట్టుకుంటారు. ధనం వ్యయం అవుతుంది. తెలియనటువంటి ఖర్చులు అధికమవుతాయి. మీకు ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు ప్రస్తుతానికి శత్రువులుగా మారడానికి అవకాశం ఉంటుంది. మీ ఆత్మీయుల యొక్క సలహాలు లేకపోవడం వల్ల మీరు మానసికంగా కొంతవరకు చింతకు గురి అవ్వడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. శ్రీ మహావిష్ణువును పూజించడం, లక్ష్మిని కూడా ఆరాధన చేయడం వలన ఈ వారం మీనరాశి వారికి ఏర్పడేటటువంటి కష్టాల నుండి కొంతవరకు విముక్తిని పొందవచ్చును. చంద్రుని యొక్క స్థితి కారణంగా కొంతవరకు ధనలాభం ఏర్పడడానికి, తద్వారా స్త్రీల ద్వారా ధనాలు సంపాదించడానికి మరియు మానసికంగా, శారీరకంగా కొంతవరకు సుఖాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. మోకాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. సంతానంతో విరోధం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అన్య దేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉన్నవారు ఈ వారం ఉపయుక్తంగా ఉంటుంది. ఇతర దేశాలలో నివాసం ఏర్పరచుకోవడానికి చేసేటటువంటి మార్గాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ భంగం ఏర్పడుతుంది. కలహాలు కలుగుతూ ఉంటాయి. మీ మిత్రులే శత్రువులుగా మారడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మీనరాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. లేని పక్షంలో శారీరకంగా, మానసికంగా అప్రశాంతతకు గురి అయి ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.